హీలింగ్ క్లాస్ ఆఫ్ కల్వరి నుంచి విజయమన్నా చూసినట్లయితే ఆది కాండము 12వ అధ్యాయము 2వ వచనాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఈ మధ్యన అక్కడ ఒక మాట ఉంది, నేను గొప్ప జనముగా చేసి అని ప్రార్థన చేద్దాం. ప్రభు అయిన దేవానికి స్తోత్రాలు. ఈ శ్రేష్టమైనటువంటి దినమున నీ ఆశ్చర్యకరమైన స్వరము మాకు కావాలి, నీ ప్రశ్నత మాకు కావాలి, నీ దీవెన మాకు కావాలి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నీవే మాతో మాట్లాడు. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మొట్టమొదటిసారిగా హీలింగ్ క్లాస్ ఆఫ్ కల్వరి మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేకులకు పంపించండి, ప్రభు దీవెనలు పొందండి. అబ్రహాముతో క్లియర్ గా చెప్తున్నాడు. అబ్రహాముతో అంటే ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు దేవుడు, క్లియర్ గా సింగిల్ పర్సన్ తో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నిన్ను అన్నాడు, అంటే సింగిల్ ఏకవచనం. దేవునికి స్తోత్ర. ఏమంటాడు? నిన్ను. కేవలం ఏం చెప్తాడు? నిన్ను గొప్ప జనముగా చేస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్ర. ఇంకేమంటున్నాడు? నిన్ను ఆశీర్వదించేదను అంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ సింగిల్ కాన్వర్జేషన్ జరుగుతుంది. అంటే దేవుడు క్లియర్ గా డైరెక్ట్ గా అబ్రహాం అనే వ్యక్తితో క్లియర్ గా మాట్లాడుతున్నాడు. అబ్రహాము ఆగు అన్నాడు. ఆగాను. చెప్పండి ప్రభు, నిన్ను ఇలా వదిలేనయ్యా నేను. హల్లెలూయా. నిన్ను ఇలా వదిలేను, నా మాట నువ్వు వింటున్నావు. దేవునికి స్తోత్రం. నా మాట వింటున్నావు. ఒకటే క్లియర్ గా చెప్పాడు. యేసు ప్రభు ఒక వివాహానికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు తల్లి అయిన మరి అంటది, ఆయన మీతో చెప్పింది చెయ్యండి. దేవునికి స్తోత్రం. ఆయన మీతో చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే శిష్యులు పిలిచాడే, శిష్యులు పిలిచి ఏమన్నాడో తెలుసా? ఆ రాతి బాణలు ఉన్నాయి కదా, 6 రాతి బాణలు, అందులో ద్రాక్షరసం లేదు కదా, మీరు నీళ్లు నింపండి. శిష్యులు ఏం చెప్పారంటే, ఎందుకు నీళ్లు నింపాలి? మనకు కావాల్సిన ద్రాక్షరసం కదా, పిల్లలు ఎదురు చూస్తున్నారు కదా, అందరూ వెయిట్ చేస్తున్నారు కదా, నీళ్ళు నింపమంటావేంటి? ఎదురు ప్రశ్నలు వేయలేదు. మరియ గారు చెప్పారు, ఆయన మీతో చెప్పింది చెయ్యండి. హల్లెలూయా. ఆయన చెప్పాడు నీళ్లు నింపండి అన్నాడు. ఆమేన్. ఆయన చెప్పిన మాట శిష్యులు చేసిన తరువాత నీళ్లు ద్రాక్షారసంగా మారిపోయాయి. దేవునికి స్తోత్రం. ఇక్కడ అబ్రహాముతో దేవుడు చెప్తా ఉన్నాడు, క్లియర్ గా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను గొప్ప జనముగా చేస్తాను, సింగిల్ గా విడిచిపెట్టను. నేను పిలిచానంటే పనికి మాలు పనులు చేయడానికి పిల్ల, నేను వాడుకోవడానికి పిల్లలేదు, నేను ఒక డస్ట్బిన్ లో వాడేసి పారడానికి నేను పిల్లలేదు, లేకపోతే నేను విడిచిపెట్టడానికి పిల్లలేదు, లేకపోతే నేను ప్రాణం తీయడానికి నేను పిల్లలేదు, లేకపోతే నేను అనాథలు చేయడానికి నేను పిల్లలేదు, లేకపోతే నేను కరువులో ఉంచడానికి పిల్లలేదు, లేకపోతే నీకు మరణానికి దగ్గరగా ఉంచడానికి పిల్లలేదు. ఐ విల్ కాల్ యూ. నేను నిన్ను పిలుస్తున్నాను రైట్ నౌ. నేను నిన్ను పిలిచాను. ఎందుకో తెలుసా? నువ్వు నాకు కావాలి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి ఎప్పుడైతే దేవుని స్వరము నువ్వు వింటావో అప్పుడు దేవుడికి నువ్వు కావాలి. ఆమేన్. దేవుడిని పిలుస్తా ఉన్నాడు. సోపమ్మని పిలుస్తాడు, సోరమ్మని పిలుస్తాడు, ఆ పల్లాసని పిలుస్తాడు, ఆ పైని పిలుస్తాడు, ఎంకన్న పిలుస్తాడు, ఎంతో మందిని పిలుస్తాడు. బట్ అందులో చాలా మంది వినటం లేదు. ఎందుకు పిలుస్తున్నాడంటే ఎప్పుడైతే నీకు లోటు ఉంటుందో, ఆమేన్, ఎప్పుడైతే నీ జీవితము ఇక నా జీవితం అయిపోయిందయ్యా, నాకు రికగ్నైజేషన్ లేదు, గుర్తింపు లేదు, నా స్థితి ఆగిపోయింది, నా పరిస్థితి ఆగిపోయింది, నేను ఒంటరివాడిగా మిగిలిపోయాను, నాకే దిక్కు లేదు, అమ్మ లేదు, అయ్య లేదు, అక్క లేదు, తమ్ముడు లేదు, చెల్లెలు లేరు, బంధువులు లేరు, బంధుత్వాలు లేవు, ఏ విధమైన స్నేహాలు లేవు. ఆయనలో ఒక్కడిగా నిలబడ్డా, ఒంటరివాడిని అయిపోయా. ఎవరితో చెప్పుకోవాలి కన్నీరు? ఎవరితో పంచుకోవాలి సంతోషం? ఎవరితో పంచుకోవాలి దుఃఖం? అలాంటి స్థితిలో నువ్వు వెళ్ళిపోయినప్పుడు, నీకు తెలియకుండా కన్నీరు కలుస్తున్నప్పుడు, నీకు తెలియకుండా దుఃఖపడుతున్నప్పుడు, నీకు తెలియకుండా రోధిస్తూ ఉన్నప్పుడు అన్నాడు, ఆయన నా కన్నిటిని నాట్యముగా మార్చేటువంటి దేవుడు. ఇప్పుడు చెప్పండి, దేవునికి స్తోత్రం. నా కన్నిటిని, ఆమె నేను దుఃఖపడతా ఉంటే ఆయన నాకు ప్రతిఫలం ఇస్తాడు. ఆమె నేను అవమానపడతా ఉంటే నాకు నిన్నకు ప్రతిగా ఘనతనిచ్చే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. నీ స్థితి ఎప్పుడైతే దారుణంగా ఉంటుందో అన్ని మూసిపోతాయి, బాలన్నీ మూసిపోతాయి. కొన్నిసార్లు అర్థం కాదు, ఎన్నిసార్లు ప్రార్థన చేయాలి, ఎన్నిసార్లు చర్చికి వెళ్ళాలి, ఎన్నిసార్లు దశం భాగం ఇవ్వాలి, ఎంత ప్రేమించాలి, ఎంత ఏడ్చాలి,
ఎంత రోధించాలి, ఎంత ప్రార్థన చేయాలి, రాదే, ఫలితం రాదే, జవాబు రాదే, పని దొరకదే, ఆశ్చర్యం జరగదే, అద్భుతం జరగదే, విడుదల లేదే అన్ను కృంగిపోతా ఉన్నావు చూడు. ఆ సమయంలో నీకే తెలియకుండా దేవుడు మెల్లనైన స్వరంతో, నీకే తెలియకుండా దేవుడు మెల్లనైన స్వరంతో అంటాడు, ఆమేన్, హల్లెలూయా. లేకపోతే రాధా అని పిలుస్తాడు, హల్లెలూయా. లేకపోతే కుమారే అంటాడు, హల్లెలూయా. ఆ టైంలో నువ్వేం చేయాలి? యు ఆర్ ఆల్వేస్ రెడీ టు లిసన్. అంటే ఏంటి తెలుసా? దేవుని స్వరాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నా. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని స్వరాన్ని వినడానికి సిద్ధంగా ఉంటే ఆయన ఎంత మెల్లగా పిలిచిన నీ ఆత్మలోనికి ఆ శబ్దం వెళ్ళిపోతుంది. ఆమేన్. నీ ఆత్మలోనికి ఆ శబ్దం వెళ్ళిపోయినప్పుడు అప్పుడు నువ్వు కనెక్ట్ అవుతావు. ఏమవుతావు? కనెక్ట్. అబ్రహామును పిలిచాడు, అబ్రాహామును పిలిచాడు, అబ్రామో నేను నిన్ను పిలుస్తున్నాను, ఏమే నిన్ను గొప్ప జనముగా చేయడానికి. వావ్, హల్లెలూయా. దేవుడు మనల్ని పిలిచాడు అంటే గొప్ప స్థానంలో పెట్టడానికే తప్ప దిగజారిన స్థితిలోనికి, అక్కడుకున్న గుర్తింపు లేకుండా వాడు మారిపోయిన రోగిస్తే దానిగా ఉంచడానికి ఉండడానికి ఆయన పిలవడండి. హల్లెలూయా. బట్ ఒకటి విషయం ఏంటంటే, దేవుడు పిలిచినప్పుడు నువ్వు వస్తున్నావా? చాలా మంది అంటారు, ఎండ చాలా ఎక్కువైపోయింది మందిరానికి ఏనంటారు. ఉదయాన్నే నేను పక్కాలు తెలియలేదు మందిరానికి ఏమవుతాం, మధ్యాహ్నం వంట చేయలేదు మందిరానికి ఏమవుతాం. ఒకడు అంటాడు హార్ట్ ప్రాబ్లం ఉందంటారు. హార్ట్ ను మార్చేసేవాడు ఇక్కడ ఉన్నాడు నా దేవుడు. దేవునికి స్తోత్రం. నిన్ను గొప్ప చేస్తాడు. ఆమేన్. నిన్ను గొప్ప చేయడం అంటే ఏంటి? 100 మంది పిల్లలు ఇచ్చేది అయిపోతే, అలాగే అన్నం లేకపోతే, బట్టలు లేకపోతే, స్కూల్ ఫీజులు లేకపోతే లేవు. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. పక్క వారికి చెప్పండి, ఆయన. చెప్పండి, పక్క చెప్పండి, ఆయన నిన్ను, చెప్పండి, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఆయన పిలిచాడు. ఆమేన్. గొప్ప జనంగా చేస్తాడు. ఫస్ట్ ఏంటంట? గొప్ప జనంగా చేస్తాడు. స్పెషల్ అన్నట్టు. హల్లెలూయా. వాట్ ఎ గ్రేట్ గాడ్ అండి. హల్లెలూయా. యూట్యూబ్ లో చూస్తున్న ప్రతి ఒక్కరు అన్నాడు, అండ్ ఐ విల్ మేక్ ఆఫ్ యువర్ గ్రేట్ నేషన్. హల్లెలూయా. నువ్వు ప్రత్యేకమైన జనం. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ప్రత్యేకమైన జనం. హల్లెలూయా. ప్రత్యేకమైన జనంలో చెమట కప్పు ఎక్కువ ఉండదు. హల్లెలూయా. శ్వాసం ఉండదు. ఆమేన్. నీ మొక్కులు ఎప్పుడు కూడా డల్నెస్ ఉండదా? కొంతమంది మొక్కలు ఎంత తిన్నా సరే 28 ఇడ్లీలు తింటాం ఒక ఆవిడ, తెలుసా? లేదా 28 ఇడ్లీలు, 4 దోశలు, 5 కాలు పొడుగులు, 2 కేజీల పక్కాలే తింటాదే. మధ్యలో మాట్లాడుతూ తింటాదే. తిన్న మగ్గును చూసామంటే సారా తాగిన మగ్గు ఎట్లా, ఆ మగ్గులో కలర్ కర్రీగా ఏదో చీకట్లో ఏమంటే, అప్పుడు దేవుడు ఒక చీకటి కలిగించాడు ఐగుప్తుకి. ఏంటంట? ఏం చీకటి సార్ అది? దానికి ఒక పేరుంది. చేతికి తెలియనంత చీకటి. హల్లెలూయా. చేతికి తెలియని గాఢాంధకరమైన చీకటి. ఆ మొగ్గును చూసి తట్టనే ఉంటారు. 28 ఇడ్లీ, 5 కాలు కుడుమో, 2 కేజీల పక్కాలి. తిన్న మొగ్గులో కలవడదో, సారా తగ్గిన మొక్కమో, ఎప్పుడు చూసినా ఆమెకి నిద్ర ఎలా పడుతుంది తెలుసా? పక్కన డబ్బులు పెట్టుకుంటే ఆ వాసనకి 10 రూపాయల నోట్లు, ఆ వాసనకి నిద్ర. ఆకలి వేస్తా తెలుసా? 100 రూపాయల నోట్లు వాసన. డబ్బు కోసం బతికే వ్యక్తి. అందుకు పిల్ల అలా ఉండదు. నీ ఫేస్ అలా ఉండదు దేవుడు పిలిస్తే. హల్లెలూయా. సో దేవుని గురించి నువ్వు దేవుని స్వరాన్ని వింటే నీ ముఖం అలా ఉండదు, నీ శరీరంలో అలాంటి కంపు ఉండదు, అలాంటి చీకటి ఉండదు. నువ్వు ప్రత్యేకం. యు ఆర్ ఎ గ్రేట్ నేషన్ అంటాడు దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సృష్టినంతటిని మాటతో చేసాను, నన్ను మాత్రము ఏం చేశాడు? చేతితో చేశాను. హల్లెలూయా. సృష్టినంతటిని మాటతో చేశాను, నన్ను మాత్రము చేతితో చేశాను. ప్రత్యేకమైన దానను ఈ భూమిలో, ప్రత్యేకమైన దానను. ఆమేన్. ప్రత్యేకముగా చేశాడు. అబ్రాహాం అంటాడు, yes I will make you great nation. హల్లెలూయా. అంతటితో కాదు,
ఆఫ్రికా దేశంలో నీ వాళ్ళు ఉంటారో, భూమిలో ఉత్తర తూర్పు పడమర దక్షిణలో నీ వాళ్ళు ఉంటారో. హల్లెలూయా. చెప్పినవాడు ఆయన, పిలిచినవాడు ఆయన, చెప్పినవాడు ఆయన, పిలిచినవాడు ఆయన. హల్లెలూయా. అప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఆయన స్వరాన్ని వినాలి. హల్లెలూయా. ఇక్కడ ఏమంటాడు చూడండి క్లియర్ గా, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను అన్నాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి ఏం జరిగింది తెలుసా? నా పరిచర్యలో ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి స్వస్థవరాలు ఇచ్చాడు. ఒక ఆయన భయంకరమైనటువంటి క్యాన్సర్ రోగానికి గురైపోయాడు. డాక్టర్లు చెప్పేసరికి చచ్చిపోతావు, బతకవు. ఆయనకి అర్థమైపోయింది చచ్చిపోతాడన్నాడు. ఇంకా అయిపోయింది సీన్. గొంతు క్యాన్సర్ అది. యవనస్తురాలు భార్య, యవనస్తురాలు కుమార్తె, చక్కని బిజినెస్ చేసుకుంటాడు యవనస్తుడు. అప్పుడు దేవుడు నన్ను ప్రేరేపిస్తే, వాళ్ళ అక్క ఉంది, ఎవరైతే క్యాన్సర్ ఉందో వాళ్ళ అక్క నన్ను తమ్ముడు అని పిలుస్తుంది. ఆమె అన్నది, తమ్ముడు మా తమ్ముడికి క్యాన్సర్ వచ్చేసింది అంటే దేవుడు అన్నాడు వీడియో కాల్లో ప్రార్థన చేయమని చెప్పి నాకు ప్రేరేపించాడు. వీడియో కాల్లో ప్రార్థన చేయడానికి నేను ఒకసారి ప్రార్థన చేసేటప్పుడు కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది. మాట్లాడలేకపోతున్నాడు, నీళ్ళు మెంగలేకపోతున్నాడు, తినడానికి అవ్వదు, క్యాన్సర్, చచ్చిపోతాడు. రెండోసారి మళ్ళీ ప్రార్థన చేశాను వీడియో కాల్. అప్పుడు కండిషన్ ఇంకా క్రిటికల్ అయిపోయింది. బతకడు అంటున్నారు అని చెప్పి వాళ్ళ అక్క ఏడుస్తుంది. అతను కూడా ఏడుస్తూనే ఉన్నాడు దుఃఖ స్వరంతో. దేవుడు చెప్పాడు, అతను బ్రతుకుతాడని చెప్పు జయ. హల్లెలూయా. నువ్వు బ్రతకబోతున్నావు, దేవుడు నేను తాకబోతున్నాడు అని చెప్పాడు. దేవుడు చెప్పమంటే అని చెప్పి అతని క్యాన్సర్ రోగం నుంచి విడుదల పొందాడు. ఆమె హల్లెలూయా. మన సంఘానికి వచ్చాడు. హల్లెలూయా. సంఘంలో సాక్ష్యం చెప్పాడు. అయితే అతను స్థానిక సంఘ కాపరికి 30,000 కానుకిచ్చాడు. ఎవరికి? ఆ స్థానిక సంఘ కాపరి ప్రవచించలా. నీకు అర్థమైందా? నువ్వు బాగుపడతావని సరలేదు, ఓన్లీ ప్రార్థన చేశారు. స్థానిక సంఘం ఏ సంఘానికి అయితే వెళ్తున్నాడో ఆ సంఘానికి 30,000 కానుకిచ్చాడు. ఇంకా కొంతమంది కానుకలు ఇచ్చాడు. దేవుడు ఏం చెప్పాడు? జయమన ద్వారా ఇదిగో నువ్వు బ్రతుకుతావని ప్రవచిస్తే నువ్వు బ్రతుకుతావని చెప్తే ఈ జయమన్నకి ఆయన వచ్చి కానుకిచ్చాడు. 200 రూపాయలు కానుకిచ్చాడు. సరే కానుక తీసుకున్నాం, సరే ఓకే, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం చెప్పాను. చెప్పిన తర్వాత సహోదర నేను మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తానని చెప్పాను. నేను ఎప్పుడు నా ఫోన్ నెంబర్ తీసుకున్నాడు, సేవ్ చేసుకోవాలా. ఫోన్ ఎప్పుడు చేస్తున్నా ఎవరంటే లేదా ఎవరా అని అంటాడు. అయ్యా నేను పాస్టర్ జయమనయ్యా అంటే, అయ్యగారు అతి వినయం దురత లక్షణం. హల్లెలూయా. ఏమండి అయ్యగారు, అతి వినయము దురత లక్షణం ఆయనకి. చెప్పండి అయ్యా మీ ఇంటికి వస్తాను. అయ్యగారు నాకు శాంతలో పని ఉందండి. ఎక్కడ ఉందట? శాంతలో పని. దయచేసి మాట్లాడు. శాంతలో పని ఉందా? ఇంకోసారి ఫోన్ చేస్తే అయ్యా వేరే ఊరికి వెళ్ళాలయ్యా. ఇంకోసారి ఫోన్ చేస్తే పెళ్లి సంబంధం అయ్యా. ఇంకోసారి ఫోన్ చేస్తే వ్యాపారం అయ్యా. ఇంకోసారి ఫోన్ చేస్తే అదయ్యా ఇదయ్యా అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, చాలా మంది అనుకుంటారు జయమందుకు చూస్తే ఆయన మంచి మంచి బట్టలు వేసుకుంటాడు, నీటి కొంటాడు, కోట్లు డబ్బులు ఉన్నాయి. కోట్లు డబ్బులు ఉన్నాయి ఆయన దగ్గర నుంచి అనుకుంటారు. నేను చెప్పాలంటే ఓకే నో ప్రాబ్లం. నేను చెప్పాలంటే హైదరాబాద్ మహానగరంలో రెంట్లు కట్టుకుని చాలా కష్టపడుతున్నాను. నా బైక్ పాడైపోయింది. 2007 మోడల్ బైక్ పాడైపోయింది. కష్టపడుతున్నాను. కొత్త బైక్ కొనాలంటే 1,50,000, ఫైనాన్స్ అయితే 1,72,000. నా దగ్గర 80,000 రూపాయలు ఉన్నాయి. ఒక విశ్వాసం అన్నది, అయ్యగారు మీరు ఎప్పుడు బైక్ కొంటారంటే నేను 50,000 రూపాయలు మీకు ఇస్తానండి, రూపాయి కూడా వడ్డీ తీసుకోండి. ఇంకొక దగ్గర నుంచి 30,000, 80,000 ఉంటుంది, కానీ 1,00,000 రూపాయలు కట్టాలి బండికి. అప్పుడు ఏం చేస్తానో తెలుసా? ఆ సహోదరికి ఫోన్ చేసి, సహోదరా నేను చాలా కష్టాల్లో ఉన్నాను, నాకు ఒక 20,000 రూపాయలు కావాలి, 4 నెలలు నీకు ఇచ్చేస్తాను అని చెప్తే ఆ సహోదరి అంటాడు, అయ్యా అతిగా నేను ఒక లక్షణం, అయ్యా చూడండి మేలు పొందుకున్నాడు, క్యాన్సర్ నుంచి విడిపింపబడ్డాడు, మరణాపాయం నుంచి ఒకవేళ హాస్పిటల్ కి ఆపరేషన్ చేయాలి, కీమోథెరపీ చేయాలి, 2 లక్షలు కట్టమంటే కట్టండి. పరుగులు పెట్టుకుని వస్తాడు. బంగారాలు తాకట్టు పెడతారు, అవసరమైతే పొలాలు తాకట్టు పెడతారు, అవసరమైతే బిజినెస్ తాకట్టు పెడతారు, అవసరమైతే ప్రాణాలు తాకట్టు పెడతారు. ఒక
దైవ సేవకుడికి కష్టాల్లో ఉన్నప్పుడు 20,000 ఒకటి ఇవ్వలేకపోయింది. ఇంకొక దౌర్భాగ్యాల గురించి మీకు చెప్పాలి. నీచురాలు ఒక ఆవిడ ఉంది, సేవకు నిలబెట్టే ఆవిడ్ని రూపాయి పక్కింటి వాళ్ళకి 20 రూపాయలు 10 రూపాయలు అడుక్కునేది. అయితే సేవకు నిలబెట్టి డైరెక్ట్ గా సపోర్ట్ ని 5,000 రూపాయలు నెలకు చేసి నా పేరు మీద సపోర్ట్ మారి పెట్టి సేవ చేసుకుంటారు లోకం. ఈ రోజున ఆ కుక్క కూడా ఏం చెప్పారో తెలుసా? నమ్మ కుక్క 20,000 అవసరం ఉంది నాకు. కొన్ని సంవత్సరాల నుంచి ప్రతి నెల 5,000 తింటారు. సంఘం నుంచి వచ్చిన రాబడి తింటారు. నేను స్థాపించిన సంఘం నుంచి వచ్చిన రాబడి తింటున్నారు. ప్రతి నెల 5,000 తింటున్నారు. అత్యవసరానికి నాకు 20,000 రూపాయలు అవసరం ఉంది. నేను బైక్ కట్టాలి, 1,00,000 రూపాయలు నేను కడితే నాకు బైక్ వస్తుంది, నేను కట్టుకోవాలి అని నేను చెప్పినప్పుడు అవతల నుంచి వచ్చిన మాట ఏడో తెలుసా? ఈది లేని కుక్క అని తిట్టారు. అక్కడ క్యాన్సర్ తో నయమైన వాడు వదిలేశాడు. అనేక సంవత్సరాల నుంచి మేము పోషిస్తున్నటువంటి ఆ కృతజ్ఞత లేనటువంటి ఆ సేవకులను వదిలేసింది. మా సంఘాన్ని అనుభవిస్తుంది, మేము ఇస్తున్న సపోర్ట్ తింటుంది, సంఘం నుంచి వచ్చినటువంటి సపోర్ట్ తింటుంది, కానుకలు తింటుంది. వాళ్ళు వదిలేశారు. కానీ దేవుడు అంటాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను గొప్ప చేస్తాను. హల్లెలూయా. నీ నామాన్ని గొప్ప చేస్తాను. హల్లెలూయా. నిన్ను ఎవడైతే దీవిస్తాడో నీ కష్టములో 20,000 అడిగావు కదా, వాడు దీవించలేదు. నీ 20,000 అడిగావు కదా, అబద్ధం చెప్పి తప్పించుకున్నాడు. ఈ రోజు తప్పించుకున్నాడు, తర్వాత చూద్దాం. హల్లెలూయా. డోంట్ వరీ, వాడి గొప్ప నేను ఇస్తాను. హల్లెలూయా. ఆ నీచమైనటువంటి కృతజ్ఞతలని కుక్క నెలలకు 5,000 తింటుంది. ఆ కుక్క ఇవ్వకపోయినా నేను ఇస్తాను. హల్లెలూయా. భయపడలా, బాధపడలా. 20,000 కోసం కాలు పట్టుకోవాలా? 20,000 కోసం కాలు పట్టుకోవాలా? చెప్పండి, ఏమండి? 20,000 కోసం వెళ్ళి బతిమాలుకోవాలా? అడుక్కోవాలా? అవసరం లేదంటే దేవుడు అంటాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. దేవునికి స్తోత్రం. అయితే నిన్ను ఆశీర్వదిస్తాను, బట్ నువ్వు అక్కడ చేయాలి. అక్కడ క్లియర్ గా చెప్తున్నాడు, యెహోవా నీవు లేచి. హల్లెలూయా. నీ స్థితి నుంచి నువ్వు లేవాలి. హల్లెలూయా. కృంగిపోయి ఉన్నావు, దుఃఖపడి ఉన్నావు, బాధపడి ఉన్నావు. ఎక్కడి నుంచి సహాయం లేదండి. నువ్వు చేయమనగా నేను మీకు చెప్తున్నాను, ఎక్కడి నుంచి సహాయం లేదండి. నీకు తెలుసా? పరిగెడుతున్నాను. ఈ రోజు ఇక్కడికి రావడానికి కూడా నాకు చాలా ఖర్చు అయింది. ఆ ఖర్చు ఎంత ఖర్చు కాదు. నేను నా ప్రాంతం నుంచి ఇక్కడ రావడానికి 200-300 రూపాయలు ఖర్చు అయ్యాడు. సమయం విసుకుంటున్నారు చాలా మంది. అయితే ఎండండి, ట్రైన్ అయిపోతుందండి, విసుకుంటున్నారు. తినలేదండి, ఏం తినలేదు. 4 ఇడ్లీ 2 పూరి తిన్నాం. ఎంట్లో ప్రయాణం చేసి వచ్చి నిజం చెప్పాలంటే ఆరోగ్యం కూడా బాగలేదు. బ్యాక్ పెయిన్, భయంకరంగా బ్యాక్ పెయిన్. దాంతో పోరాటం చేస్తున్నా. టాబ్లెట్లు వాడడం, మెడిసిన్స్ వాడడం, మెడిసిన్స్ అంటే వేసుకోవడం. దేవుడే స్వస్థపరచాలి. హల్లెలూయా. దేవుడే చూసుకుంటాడు, అంతే. హల్లెలూయా. ఎన్నో కష్టాలున్నా సరే దేవుని కొరకు చెయ్యాలి, దేవుని పని చెయ్యాలి, దేవుని కొరకు వాక్యాన్ని అందించాలి. మీకోసమనే కాదు, యూట్యూబ్ లో చూసే వారికి కావాలి, కష్టాల్లో ఉన్న వారికి కావాలి, శ్రమల్లో ఉన్న వారికి కావాలి. నా దేవుని సత్తా తెలియాలి వారికి. దేవుడు అంటాడు, నువ్వు లేవాలి. హల్లెలూయా. కుంగిపోవద్దు. ఆమేన్. నేనందరూ విడిచిపెట్టినా, బంధువులు, చుట్టాలు, తల్లి, తండ్రి, గురువు, దైవం ఎవరు విడిచిపెట్టినా, హల్లెలూయా, సపోర్ట్ నీకు అవసరం. ఆమేన్. నీ స్థానం నుంచి నువ్వు లేకు. హల్లెలూయా. నువ్వు పరిగెత్తాలి. ఆమేన్. నువ్వు పరిగెత్తాలి. నువ్వు ప్రయాణం చేయవలసిన సమయం ఇంకా ఉంది. నువ్వు తూర్పులో విస్తరించాలి, పడమరలో విస్తరించాలి, దక్షిణంలో విస్తరించాలి, ఉత్తరంలో విస్తరించాలి. నీ నామం గొప్ప చేస్తానని చెప్పాను కదా. నువ్వు ఒక స్థలంలో ఉండిపోతే, ఒక గ్రామంలో ఉండిపోతే, ఒక ఊరిలో ఉండిపోతే, ఒక కష్టంలో ఉండిపోతే, ఒక కన్నీటిలో ఉండిపోతే, ఒక అవమానానికి పరిమితమైపోయి ఉండిపోతే, నేను గొప్ప చేస్తానని చెప్పిన నా నామం ఏమవ్వాలి? నా ఘనత ఏమవ్వాలి? నా వాగ్దానం ఏమవ్వాలి? నువ్వేం చేయాలి? ఇప్పుడు లేక నీ దేశంలో నుండి లేక. హల్లెలూయా. నీ బంధువులు విడిచిపెట్టాలి. ఆమేన్. నీ తండ్రి ఇంటి వాళ్ళు విడిచిపెట్టాలి. ఆమేన్. బయలుదేరు, నువ్వు బయలుదేరు. గొప్ప చేస్తాను. హల్లెలూయా. గొప్ప చేస్తానని చెప్పాను. అదేనా? దేవుని వైపు చూడాలి తప్ప ఎండ వైపు, వాన వైపు, డిస్టెన్స్ వైపు, కడుపు వైపు, సుఖం వైపు చూసుకో. దాని వైపు చూసుకుంటే నువ్వు అక్కడే ఉండిపోతావు. గొప్ప. హల్లెలూయా. ఆశీర్వదింపబడవు. హల్లెలూయా. నేను ఒకటే అన్నాను, ఆఫ్టర్ ఆల్ 20,000 గురించి అవమానించావు. ఎంత? ఆఫ్టర్ ఆల్ 20,000 గురించి. హల్లెలూయా. లక్షల కోట్లు నా దేవుడు ఇవ్వడానికి సిద్ధపరచాడు. ఆమేన్. హల్లెలూయా.
జయమానికి ఏంటంటే కాస్ట్లీ బట్టలు వేస్తాడు, మంచి మంచి ఉంగరాలు పెడతాడు. జయమానికి ఏంటంటే కులిపోతున్నారు చాలా మంది. నేనేంటో నా దేవుడు సలభయ్య వేలకు వేల ఫీజులు కట్టాలి హైదరాబాద్ లో. పిల్లలు స్కూల్లో అడుగు పెట్టాలంటే 30,000 కట్టాలి. ఇప్పుడు ఆఫీసర్ నేను వచ్చేంత వరకు ఆగండి, నేను వచ్చేంత వరకు ఆగండి, డబ్బులు 30,000 కట్టాలి. సేవ చేస్తున్నాం, ఎక్కడి నుంచి వస్తుంది సంపాదన? హల్లెలూయా. పల్లెటూరులోనైతేనే కష్టపడిపోతామే, అవునా కదా? హైదరాబాద్ మహానగరం. బట్ దేవుడు అంటాడు నోటుకొని హల్లెలూయా. ఎన్ని గొప్ప చేస్తాను. బంధువులు మోసం చేస్తారు, నాకు అర్థమైంది. అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ముడు బంధాలు బంధుత్వాలను ప్రేమించడం మోసం చేస్తారు, అర్థమైంది. మోసం చేయడానికి ఆమె నిన్ను ఏం చేస్తాడంట? అనేక జనములు ఆశీర్వదించే స్థానంలో పెడతారు. అందుకే కీర్తులు లాస్ట్ మాట, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించాడు. ఆమె నేను ఎప్పుడైతే నీ దీవెనలో పాల్గొంటాడో, నీ కష్టంలో పాల్గొంటాడో, నీ శ్రమలో పాల్గొంటాడో, నీ ఇబ్బందిలో పాల్గొంటాడో వాడిని ఆశీర్వదించినట్టే లెక్క, అవునా కదా? ఆకలేస్తున్న అన్నం లేకపోతే అన్నం పెట్టి ఆశీర్వదించినట్టే కదా. ఎవడైతే నీ కష్టంలో ఉంటాడో వాటిని నేను ఆశీర్వదిస్తాను. ఆమె ఇంకేమంటే నిన్ను దూషించు అని అందరినీ శపిస్తాను. ఆమె వాడైతే తిరుగుతాడో వాడికి అయిపోతుంది. ఒకటి ఇంకేమంటాడు? భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడింది. ఆమె సమస్త వంశములు దేవుడు ఆయన ఆశీర్వదిస్తాను చెప్తున్నాడు, నీ యందు ఆశీర్వదిస్తాను చెప్తున్నాడు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడు నీతో నడవడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని స్వరాన్ని వినాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. దేవుని యొక్క స్వరాన్ని, ఆయన గైడ్ లైన్స్ నువ్వు విని నడవాలని, నువ్వు ప్రస్తుతానికి నీకు ఉన్నటువంటి ఈ తుచ్చమైనటువంటి బంధాలు ఏవైతున్నాయి వాటిని కిక్అవుట్ చేయాలంటాడు. లేవాలి, దేవుని పని కొరకు లేవాలి, దేవుని కొరకు లేవాలి, దేవుని రాజ్య స్థాపన కొరకు లేవాలి, దేవుని మాట వినడానికి లేవాలి, దేవుడు వెళ్ళమన్న చోటుకి వెళ్ళాలి. విడిచిపెట్టండి. ఎక్కడున్నాయండి బంధాలు బంధుత్వాలు? అవునా కదా? కొడుకు డబ్బులు ఇస్తే ప్రేమించేది తల్లి, హల్లెలూయా. తల్లి డబ్బులు ఇస్తే ప్రేమించేది కొడుకు, హల్లెలూయా. చీరలు నగలు కొని పెడితేనే ప్రేమించేది భార్య, హల్లెలూయా. కష్టపడితేనే ప్రేమించేది కుటుంబము. ఏమి చెయ్యకపోయినా, పాపం చేస్తున్నప్పుడు, దుఃఖపడుతున్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, పైసాకు పనికిరానప్పుడు, దమ్మిడికి పనికిరానప్పుడు పిలిచి ప్రేమించేటువంటి వాడు నా దేవుడు, నీ పక్షాన్ని నిలబడేటువంటి నా దేవుడు. ఆయన అంటున్నాడు, నేను గొప్ప చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. ఆమె ఆయన స్వరాన్ని విన్నప్పుడు నీ వాక్యం నాలో మాలో నీరు కంటే అనేక విషయాలు ఫలించినవి. కృప చూపించండి, వాగ్దాలు నెరవేర్చండి. నా తల్లి ప్రార్థిస్తాను.